సో టీజీఈఏపీ సెట్ 2026కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్లోకి వచ్చేసింది. నిన్నటి వరకు మనకి 5,000 ఫైన్తోని అప్లై చేసుకునే అవకాశం ఉండింది. బట్ ఈ రోజు నుంచి 10,000తోని కూడా ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నట్లయితే వాళ్ళు రిజిస్టర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూద్దాము. అదేవిధంగా ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ ఏముందనేది ఈ వీడియోలో ఒకసారి మనం వెరిఫై చేసే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ చూడండి, మనకి ఈరోజు డేటు 25th కదా. సో ఇది 24th వరకు మనకి లేట్ ఫీజు 5,000తోని రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి May 2 వరకు టైం ఉంది. బట్ 10,000 రూపీస్ మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది. ఎవరికైనా ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్కి, అంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిందనమాట. బట్ చాలామంది ఇంజనీరింగ్ వాళ్ళు కూడా కాల్ చేసి అడుగుతున్నారు, డౌన్లోడ్ అవ్వట్లేదు, రావట్లేదు, ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది. సో ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంకా టైం ఉంది. 27th April నుంచి డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట హాల్ టికెట్స్. సో అప్పటి వరకు కాస్త వెయిట్ చేయాల్సిందే మనము. ప్రస్తుతానికైతే బైపీసీ వాళ్ళకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. సో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనము ఈ టీజీఈఏపీ సెట్ వెబ్సైట్కి వచ్చినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. మీరు రిజిస్టర్ చేసినప్పుడు ఒక నంబర్ వచ్చి ఉంటుంది కదా, ఆ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ హాల్ టికెట్ నంబరు, అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబరు, దాంతోపాటు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు గెట్ హాల్ టికెట్ అని కొట్టినట్లయితే మీకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుందన్నమాట. దాన్ని మీరు డౌన్లోడ్ చేసి పీడిఎఫ్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా దాన్ని ఒక 2 కాపీలు ప్రింట్అవుట్ కూడా తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, ఇకపోతే మనకి ఇంజనీరింగ్కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. మరి దానికి సంబంధించి హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత మరి సెంటర్స్ ఎక్కడ పడతాయి ఏంటి అనే దానికి మనకి ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే వచ్చింది ఈరోజు న్యూస్ పేపర్లో. సో అదేంటనేది చూద్దాము. ఇంటికి సమీపంలోనే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కేంద్రాలు అని చెప్పేసి క్లియర్గా మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అదేంటంటే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు వారి చిరునామాలకు 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలోనూ విద్యార్థినులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఓకే, అంటే మీ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్కి 5 నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మీ సెంటర్ వచ్చేలాగా ప్లాన్ చేశారంట. అందులోనూ అమ్మాయిలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ముందుగా సెంటర్ అలాట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా సీట్స్ అదే వేకెన్సీ అంటే అక్కడ ఫెసిలిటీ ఉన్నట్లయితే, ఆ సెంటర్స్లో ఫెసిలిటీ ఉన్నట్లయితే అబ్బాయిలకు కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దరఖాస్తు చేసిన విద్యార్థినుల్లో 80% మందికి హైదరాబాద్ కోర్ సిటీలో ఎగ్జామ్ సెంటర్లను కేటాయించినట్లు ఈఏపీ సెట్ 2026 కన్వీనర్ జేఎన్టీయూ రెక్టర్ ప్రొఫెసర్ కె విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. సో May 9, 10, 11 తేదీల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయని, అభ్యర్థులు సాధ్యమైనంత తొందరగా పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాసే అభ్యర్థులు సోమవారం నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. అది సోమవారం అని అంటే మనకి 27th అవుతుందన్నమాట. 27th నుంచి మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సగానికి పైగా హైదరాబాద్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 115 కేంద్రాలను ఏర్పాటు చేశారనమాట. ఇప్పుడు మనకి 3 రోజులు జరుగుతుంది కదా. సో ఈ 3 రోజులు 115 కేంద్రాలు మొత్తం సెంటర్స్ ఏర్పాటు చేస్తే అందులో 60 హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే ఉన్నాయన్నమాట. ప్రవేశ పరీక్షకు 2.1 అంటే 2,10,000 మంది దరఖాస్తు చేసుకుంటే 1,43,000 మంది ఈ 3 జిల్లాల నుంచే ఉన్నారు. దీంతో అభ్యర్థులు కేంద్రాలను పరిగణలోకి తీసుకొని ఈఏపీ సెట్ 2026 నిర్వాహకులు ముందుగానే ఒక సాఫ్ట్వేర్ని సిద్ధం చేసుకున్నారు. ఈ 3 జిల్లాలను 4 జోన్లుగా చేశారు. అభ్యర్థుల ఆధార్లో చిరునామా ఆధారంగా 4 జోన్లలో ఒక జోన్కు దరఖాస్తు వెళ్ళడం ఈ సాఫ్ట్వేర్ ప్రత్యేకత. దరఖాస్తుల గడువు పూర్తి కాగానే 4 జోన్లలోని 60 పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులను కేటాయించారు. సో ఇది అన్నమాట స్టోరీ. అయితే ఇప్పుడు మరి ఇంకా మనకి డేట్ ఉంది కదా అని అంటే డేట్ ఉంది, కోర్స్ అది ఓన్లీ ఫైన్ కట్టే వాళ్ళకి. బట్ వితౌట్ ఫైన్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది కాబట్టి దానికి ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళకి ఈ హాల్ టికెట్ జనరేషన్ అనేది చేశారనమాట. సో ఇప్పుడు ఫైన్ కట్టే వాళ్ళకి స్పెషల్గా ఆ దగ్గరలో ఎక్కడో ఒక దగ్గర చూసి వేయడం జరుగుతుంది. లేదంటే ఎక్కడ వీలుంటే అక్కడ పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి మీరు ముందే అప్లై చేసుకుని ఉండాల్సింది, బట్ మీరు డిలే చేశారు కాబట్టి
సిచ్యువేషన్ని బట్టి ఇంకా అక్కడ అవైలబిలిటీని బట్టి సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి అప్డేట్స్ అండి. సో మీకు ఈ ఈఏపీ సెట్కి సంబంధించి ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ లేదా బీఈ బీటెక్ అడ్మిషన్స్ ఏమైనా డైరెక్ట్గా కావాలి మేనేజ్మెంట్ కోటాలా అనుకున్నా కూడా కింద కనిపిస్తున్నటువంటి అడ్రస్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు కింద కామెంట్స్లో రాయండి, మీకు తప్పకుండా ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంటుంది. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. మీకు రెగ్యులర్గా అప్డేట్స్, ఇన్ఫర్మేషన్, గైడెన్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. పర్సనలైజ్డ్ పెయిడ్ గైడెన్స్ కావాలంటే మాత్రం కింద కాంటాక్ట్ చేయొచ్చు, కింద అడ్రస్లో. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.